వాయిస్ ఆఫ్ జయాన్ నుండి ఈ దినం కొరకు నిర్ణయించబడినటువంటి భాగము కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 9వ వచనము 10వ వచనము. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయ్యై ఉండదు. ఈ వాక్య భాగములో మనము దేవునికి భయపడడం ద్వారా పొందేటువంటి ఆశీర్వాద భాగాన్ని దావీదు గారు వివరిస్తా ఉన్నారు. మనము దేవుని యందు భయము కలిగి ఉండడం ద్వారా, భక్తి కలిగి ఉండడం ద్వారా కొదవలేని జీవితానికి మనము బాటలు వేసుకునేటువంటి వాళ్ళంగా ఉంటాము. భయభక్తులు ఉంచేటువంటి వారికి ఏమీయూ ది ల్యాక్ నథింగ్ అని చెప్పబడిన మాటని మీరు గుర్తు చేసుకోవాలని కోరుతా ఉన్నాను. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనే అవకాశం ఉందేమో కానీ మనము దేవుని ఆశ్రయించే వారంగా ఉంటే, ఆయనకు భయపడే వారంగా ఉంటే మనకు ఏ మేలు కూడా కొదువగా ఉండదు అన్న విషయాన్ని మనం గుర్తు పెట్టుకుందాం. దేవుని వాక్యంలో చెప్పబడిన మాట ఏంటంటే, మనం ఆయన యందు భయము కలిగి ఉండడం ద్వారా కొదవలేని జీవితం, మనము సమృద్ధి అయినటువంటి జీవితం జీవించగలము అన్నటువంటి విషయాన్ని దావీదు మనకు గుర్తు చేస్తా ఉన్నాడు. కాబట్టి దేవునికి భయపడటం మనం నేర్చుకుందాం. దేవుని యందు విశ్వాసం ఉంచడానికి మనం నేర్చుకుందాం. ఇక్కడ దేవుని ఆశ్రయించు వారికి అన్న మాట రాయబడి ఉంది. ఇంగ్లీష్లో దే దట్ సీక్ ద లార్డ్ అన్న మాట. ఆయనను వెదికేటువంటి వారికి, హృదయపూర్వకంగా వెదికే వారికి ఏ మేలు కూడా కొదవగా ఉండదన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. దేవుని యందు నిజమైన భయము అనగా పాపము చేయడం ద్వారా దేవుడు మన మీద ఉగ్రత కురిపిస్తాడన్నటువంటి అలాంటి భయము కాకుండా గౌరవంతో కూడిన భయాన్ని మనం కలిగి ఉండడానికి నేర్చుకుందాం. తద్వారా సమృద్ధిలోనికి, కొదవలేని జీవితంలోనికి మనం ప్రవేశిద్దాం. అలాగ చేయడానికి దేవుడు మనందరికీ సహాయం చేయను కాక. మీ సహోదరుడు రెవరెండ్ డాక్టర్